దొంగే దొంగ దొంగ అనటం, లేదంటే తప్పుడు పని చేసేవాడు ఎదుటి వాళ్ళని తప్పుడోళ్ళగా ప్రచారం చేయడం ఈ దేశంలో సహజం. హిందువులు ఈ దేశంలో ముస్లింలని మతం మారమని అడుగుతున్నారా? క్రైస్తవులు మతం మారమని అడుగుతున్నారా? లేదు గదా! లేదా నువ్వు ఇక్కడ మసీదు నిర్వహించుకోవడానికి వీల్లేదు, దర్గా నిర్వహించుకోవడానికి వీల్లేదని ఎక్కడైనా గొడవ పడుతున్నారా? లేదా చర్చిలో ప్రార్థన నిర్వహించడానికి వీల్లేదు, మీరు సువార్త సభలు పెట్టడానికి వీల్లేదని ఎక్కడైనా గొడవ పడుతున్నారా? లేదు గదా! కానీ హిందువులు దీపం పెట్టాలంటే ప్రాబ్లం, గుళ్ళోకెళ్ళాలంటే ప్రాబ్లం, గుడి దగ్గర వివాదాలు సృష్టిస్తారు, గుడి లోపల వివాదాలు సృష్టిస్తారు, అరాచకం చేస్తుంటారు. కర్ణాటకలో ఏం జరిగింది? హిజాబ్ అనేటటువంటిది స్కూళ్లల్లో కాలేజీల్లో యూనిఫామ్లో లేదు, మిగతా అప్పుడు ధరించుకోవచ్చు. కానీ ఆ హిజాబ్ ధరించి మేము పరీక్షకు వస్తాం, హిజాబ్ ధరించి క్లాసుకు వస్తాం అంటే ఆ కాలేజీ వాళ్ళు ఇన్ని సంవత్సరాలు మామూలుగా వచ్చి ఇప్పుడు అకస్మాత్తుగా ఎట్లెందుకు వస్తావమ్మా అంటే లేదు లేదు మీరు ఆర్ఎస్ఎస్ వాళ్ళు అంటూ రచ్చ బిగించేస్తే దానికి జత కలిపి గొంతు కలిపి ఎన్నికలలో దాన్ని రచ్చ చేసి హిందువుల్ని దొంగల్ని చేసి ముస్లింలని మంచి వాళ్ళని చేసి ఫైనల్గా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆ పైన ఆర్ఎస్ఎస్ మీద నిరంతర విష ప్రచారం చేస్తూ సాగుతోంది. ఇప్పుడు అదే ఆర్ఎస్ఎస్ అదే కర్ణాటకలో రాష్ట్ర వ్యాప్తంగా పద సంచలనం ఎక్కడికక్కడ కవాతు నిర్వహణ కార్యక్రమం పెడితే దానికి వ్యతిరేకంగా దానికి అనుమతి ఇవ్వబోమంటే ఎందుకయ్యా అంటే మీరు హింస సృష్టిస్తారు, మీరు మైనార్టీలను అణచివేస్తారు, భయపెట్టేస్తారు అంటే అట్లట్లా అని వాళ్ళు కోర్టుకు వెళ్తే కోర్టు అనుమతి ఇవ్వమంటే సచ్చినట్టు ఇచ్చారు. అదే సందర్భంలో ఈ అరాచకాలు చేస్తారన్న ప్రచారానికి చేసినటువంటి ఆ రాష్ట్ర హోంమంత్రి శాసనసభ వేదికగా ఇప్పుడు నిజాలు చెప్పుకొచ్చాడు, ఒక నివేదికను ఇచ్చాడు. ఏదైతే కర్ణాటక హోంమంత్రి డాక్టర్ జి పరమేశ్వర్ విధానసభలో ఆయన ప్రశ్నోత్తరాల విధంగా అడిగి ఆర్ఎస్ఎస్ని దొంగలి చేద్దామని చూశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్ఎస్ఎస్ పద సంచలన రూట్ మార్చి ఎక్కడెక్కడ జరిగింది, ఎన్ని జరిగినాయి, ఎన్ని చోట్ల గొడవలు జరిగినాయి అని ప్రశ్న అడిగితే స్వయంగా ఆ రాష్ట్ర హోంమంత్రి ఇచ్చిన సమాధానం 518 చోట్ల నిర్వహించారు, అన్ని చోట్ల శాంతియుతంగా జరిగింది, ఎక్కడా ఎటువంటి హింస లేదా అల్లర్లు లేవు అని నివేదిక ఇచ్చారు మా పోలీసులు అని చెప్పారు. పరమేశ్వర్ ఇచ్చిన లిఖితపూర్వక సమాధానం ప్రకారం 2,37,000 మంది స్వయం సేవకులు ఈ రూట్ మార్చ్లో పాల్గొన్నారు. దీన్ని బట్టి ఎంత విష ప్రచారం చేస్తారు, వాస్తవం ఎట్లా ఉంది అన్నది అర్థమవుతుంది.